వ్యూ పోర్ట్లో షేడింగ్ మెనూ గురించి తెలుసుకుంటాం. ఇక్కడ వ్యూ పోర్ట్లో మనకి రెండు ఆబ్జెక్ట్లు ఉన్నాయి, ఒకటి క్యూబ్, రెండు స్పేర్. ఇవి ఆబ్జెక్ట్ టైప్ ఇక్కడ వైర్ ఫ్రేమ్లో ఉన్నాయి. ఈ షేడింగ్లో చూసినట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ కనబడుతుంది వైర్ ఫ్రేమ్ అనేది. అట్లా కాకుండా వీటిని స్మూత్ షేడ్ ఆల్ అని ఆన్ చేసుకుంటే మనకు ఆబ్జెక్ట్ డిస్ప్లే ఎలా వస్తుంది. ఇందాక చూసింది వైర్ ఫ్రేమ్. అదేవిధంగా స్మూత్ షేడ్ సెలెక్టెడ్ ఐటమ్స్ అనేది క్లిక్ చేసినట్టయితే మనకి ఏదైతే వ్యూ పోర్ట్లో సెలెక్ట్ చేస్తావో అది మాత్రమే స్మూత్ షేడ్లో కనబడుతుంది. తర్వాత ఫ్లాట్ షేడ్ ఆల్ అంటే ఇక్కడ ఇందాక మనం స్మూత్ వచ్చింది, ఇక్కడ ఫ్లాట్ షేడ్ అంటే ఇక్కడ మనకు కొంచెం అంత స్మూత్ కాకుండా ఫ్లాట్ కనబడతాం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా ఫ్లాట్ షేడ్ సెలెక్టెడ్ ఐటమ్స్ సేమ్ ఇందా ప్రొసీజర్, సెలెక్ట్ చేసింది మాత్రమే ఫ్లాట్ షేడ్ రూపంలో కనబడుతుంది. అదేవిధంగా బౌన్సింగ్ బాక్స్ అని లేదా పాయింట్స్. తర్వాత మనం ఎప్పుడు జనరల్గా వాడుకునేది స్మూత్ షేడ్ ఆన్ చేస్తే మనకు వర్క్ కరెక్ట్గా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వైర్ ఫ్రేమ్ ఆన్ ఉంటుంది లేదా స్మూత్ షేడ్, ఈ రెండింటిలోనే మనకి ఎక్కువ వర్క్ చేస్తాం. కొన్ని సందర్భాలు మిగిలిన ఆప్షన్ మనం ఉపయోగించుకుంటూ ఉంటాం, ఎక్కువ మాత్రం స్మూత్ షేడ్లోనే వర్క్ చేసుకుంటూ ఉంటాము. ఇక నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్తే యూజ్ డిఫాల్ట్ మెటీరియల్. ఈ ఆప్షన్ ఆన్ చేయడం ద్వారా మనకి మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు డిఫాల్ట్గా ల్యాంబర్ట్ మెటీరియల్ అనేది ఒకటి వస్తుంది. ఆ మెటీరియల్ ఇప్పుడు మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. తర్వాత నేను ఇందాక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇంతకుముందు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి వాటికి బ్లిన్ అనే మెటీరియల్ అప్లై చేసి కలర్ యాడ్ చేశాను. అట్లా కాకుండా డిఫాల్ట్ మెటీరియల్ క్లిక్ చేశాం కాబట్టి ఈ బ్లిన్ మెటీరియల్ పోయి డిఫాల్ట్ మెటీరియల్ వచ్చేసింది. ఆ ఆప్షన్ క్లిక్ తీసేసినట్లయితే మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తుంది. అట్లా కాకుండా ఇంకో ఆప్షన్ ఇక్కడ వైర్ ఫ్రేమ్ ఆన్ షేడెడ్. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మనం ఏదైతే సెలెక్ట్ చేసామో ఈ బోర్డులో ఉన్న ఆబ్జెక్టులు అన్నీ కూడా ఇక్కడ మనకి వైర్ ఫ్రేమ్ అనేది విడిగా కనబడుతుంది. ఈ వైర్ ఫ్రేమ్ అనేది స్మూత్ షేడ్ మీద వైర్ ఫ్రేమ్ రావటం ఈ ఆప్షన్ ప్రత్యేకత. ఇప్పుడు స్మూత్ షేడ్ ఆన్ చేసినప్పుడు స్మూత్ షేడ్ మీద వైర్ ఫ్రేమ్ కూడా డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం వర్క్ చేసుకునేటప్పుడు వర్టెక్స్ ఎలా ఉన్నాయి, ఏ ఫేసులు కానీ ఎడ్జ్లు కానీ ఎలా ఉన్నాయి తెలుసుకోవాల్సినప్పుడు ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత ఎక్స్రే నేను ఆపుతున్నాను. ఇప్పుడు ఎక్స్రే ఆన్ చేస్తున్నాను. ఎక్స్రే అంటే మనకి కొంత ట్రాన్స్పరెన్సీ ఉండి అవతల ఉన్న ఆబ్జెక్ట్ కూడా మనకి కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు సైడ్ ఇలా చూసినట్లయితే మామూలుగా ఆప్షన్ ఆఫ్ చేస్తాను చూడండి. ఎక్స్రే ఆఫ్ చేసి అవతల ఆబ్జెక్ట్ ఏందో కనబడతలేదు. కానీ స్మూత్ షేడ్లో ఎక్స్రే ఆప్షన్ ఆన్ చేస్తే అవతల ఏ ఆబ్జెక్ట్ ఉన్నది మనకి డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా ఎక్స్రే ఆఫ్ చేస్తున్నాను. అదేవిధంగా ఎక్స్రే జాయింట్స్ అంటే మనకి ఆబ్జెక్ట్లను మనం మోడలింగ్ చేసుకున్నాక మోడలింగ్ పూర్తి అయిపోయిన తర్వాత వాటికి యానిమేషన్ యాడ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు మనం వాటికి జాయింట్స్ యాడ్ చేస్తాం. యాడ్ చేసి ఆ జాయింట్స్ని స్కెలిటన్ రూపంలో యాడ్ చేస్తాం. ఒక శాంపిల్కి ఇక్కడ ఒక జాయింట్స్ క్రియేట్ చేస్తాను. స్కెలిటన్ ఆప్షన్లో జాయింట్ టూల్ అని ఉంటుంది. ఇవి జాయింట్స్ అంటే వీటితోనే మనం యానిమేషన్ చేస్తాము. యానిమేషన్లో మెయిన్ ఉపయోగపడేది ఈ జాయింట్సే. మామూలుగా చూసినప్పుడు జాయింట్స్ ఎక్కడ ఉన్నాయి అనేది మనకి క్యూబ్ లోపల జాయింట్స్ ఉన్నాయి, సెంటర్లో పెట్టాము. కానీ మనకి ఇప్పుడు ఆ జాయింట్ని సెలెక్ట్ చేయటం కానీ అది మనకి డిస్ప్లే కావాలి, వాటితో వర్క్ ఉంది అనుకున్నప్పుడు మరి కనపడాలి, లోపల ఉన్న జాయింట్స్ కనపడాలి. అలా అనుకున్నప్పుడు
మనకి ఇక్కడ ఈ ఆప్షన్ ఆన్ చేసుకుంటే ఎక్స్రే జాయింట్స్ ఆన్ చేసుకుంటే లోపల ఉన్న ఇది సెంటర్లో ఉంది, క్యూబ్ సెంటర్లో ఉంది జాయింట్స్ అది మనకి ఇక్కడ డిస్ప్లేలో కనపడుతుంది ఆప్షన్ ఆన్ చేసుకున్నాం. అప్పుడు మనకు కావాలంటే వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే లోపల ఉన్న ఆబ్జెక్ట్ ఈ ఆప్షన్ ఆన్ చేయడం ద్వారా ఎక్స్రే జాయింట్స్ అంటే అది లోపల ఉన్న జాయింట్స్ కూడా మనకి డిస్ప్లేలోకి వస్తాయి. తర్వాత చెప్పుకోవాల్సింది హార్డ్వేర్ టెక్స్చర్ గురించి. ఇప్పుడు మనం ఉదాహరణకి ఏదైనా ఇక్కడ ఒక ప్లేన్ తీసుకుందాం. ఈ ప్లేన్కి మనం మెటీరియల్ అప్లై చేద్దాం. మెటీరియల్ని ఒక ఇమేజ్ని మెటీరియల్గా తీసుకుందాం. అంటే కలర్ ఇక్కడ యాడ్ చేస్తే కలర్స్ వస్తాయి. ఈ కలర్స్ కాకుండా ఈ ఒక ఇమేజ్ని అది జేపీజీ, పిఎన్జీ ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి కొన్ని ఆప్షన్లు వస్తాయి. ఇందులో ఫైల్ సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ ఇమేజ్ని బ్రౌజ్ చేయొచ్చు మనం. ఇక్కడ ఒక ఇమేజ్ ఓపెన్ చేస్తున్నాను. ఇమేజ్ని మెటీరియల్గా అప్లై చేస్తున్నాను. దాన్ని డైరెక్ట్గా సెలెక్ట్ చేసినా దానికి అప్లై అవుతుంది. కాబట్టి మనం సెలెక్ట్ చేయలేదు కాబట్టి విండోస్లోకి వెళ్ళి రెండరింగ్ ఎడిటర్లో హైపర్ షేడ్ అని ఉంటుంది. ఇక్కడ మనం దేనికైతే అప్లై చేయాలనుకున్నామో దాన్ని సెలెక్ట్ చేసి ప్లేన్కి అప్లై చేద్దాం. ప్లేన్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి అసైన్ మెటీరియల్ టు సెలెక్షన్, అది ప్లేన్కి అప్లై అవుతుంది. కానీ ఇక్కడ మనకి డిస్ప్లేలో కనపడతలేదు. ఇప్పుడు మనం ఒక ఇమేజ్ని ఈ ప్లేన్కి మెటీరియల్గా అప్లై చేసాం, కానీ డిస్ప్లేలో మనకి ఇక్కడ ఏమీ కనబడతలేదు. కాబట్టి ఇక్కడ షేడింగ్లోకి వెళ్ళి హార్డ్వేర్ టెక్స్చర్ అనే ఆప్షన్ ఆన్ చేస్తే గ్రిడ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా ఈ ఆబ్జెక్ట్ యొక్క ఆబ్జెక్ట్కి పెట్టిన మెటీరియల్ డిస్ప్లే అవ్వాలంటే ఆబ్జెక్ట్ ఆన్ చేసుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతుంది.